श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण ॐ नमो नारायणाय 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 ॐ नमो పరిపూర్ణం అవుతుంది అనడానికి గురువు రాకపోతే ఏ యజ్ఞయాగాలు కూడా పరిపూర్ణం అవ్వవు. ఈ వెలుపల గ్రామం పూర్వజన సుకృతం సోమవారం ఇక్కడ వేయించేయడం వారి పాత పెట్టడమే ఈ గ్రామానికి మంచి జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మన పక్కనే తేరుపంచి గ్రామం వచ్చేటప్పుడు స్వామివారు ఇదే అక్కడ ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు స్వామివారు అక్కడికి వచ్చారు. వెళ్ళిన తర్వాత ఇప్పటికి కూడా గ్రామాలను అంటారు స్వామివారు వచ్చి వెళ్ళిన తర్వాత వాడి పంట చెత్త సంస్కృతిగా దైవ ఆరాధన ఎలా చేయాలి, ఇందులో ఏంటంటే సందేహాలు సమాచారం మాకు చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు మీకు తెలియదు అసలు. కానీ గ్రామ ప్రజలకు శ్రద్ధ చాలా ఎక్కువ. రోజుకి 40,000 మంది నుంచి తింటున్నారని ఈరోజు 500 కేజీల నుంచి 700 కేజీలు నీళ్ళు వేసి ఇంకా సరిపోలేదు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల అందించలేకపోతుంది. జనాభా చాలా ఎక్కువగా తీవ్రంగా వస్తున్నారు. ప్రసాదం ఆగకూడదు. రాత్రి 10:30 రోజు ఆగకూడదు. తెల్లవారి 6 నుంచి రాత్రి 10:30 ఇలా 4 రోజులు పూర్తవుతారు. రేపు రాత్రి
దేవర వారికి చేయడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పూర్వజన శుభ్రం దేవర వారు మంచి విషయాలను అందిస్తారని ఆశిస్తూ దాసులు दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। प्रिय భగవద్బంధువులారా, ఒకసారి నామం చెప్తాం, అందరం కలిసి అందాం. నారాయణ నామం చెప్తాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అందరే వినిపిస్తోంది, వెనకాల వినిపించట్లేదు. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. మన జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఓ లక్ష్మీనారాయణ భగవాన్ की, सीतारामचंद्र महाराज की, पवन सुत हनुमान की, रामानुज स्वामी जी महाराज, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण. बंधुलारा, మన బెల్పేడ గ్రామంలో ప్రతిరోజు సుమారుగా 50 నుంచి 60 వేల మందికి అన్నదానం జరిగేటట్లుగా అఖండంగా హరే రామ తారక మంత్రాన్ని అనుసంధానం చేస్తూ 5 రోజుల పాటు ఒక శ్రీరామ యజ్ఞాన్ని జరపాలి
అని మీరందరూ సంకల్పించుకోవడం ఈ గ్రామం చేసుకున్నటువంటి అదృష్టం, ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టం. మా కూర్మాచార్య స్వామి వారు మందసాలో అక్కడ వారు ఆలయాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వారి మధ్యన కలిసినప్పుడు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు భక్తులు. వారందరూ కలిసి ఈ కార్యక్రమం రామతారక మహాయజ్ఞాన్ని చేయాలి అని అనుకుంటున్నారు. గ్రామస్తులందరూ కూడా భక్తి కలిగిన వాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు, అమాయకులు, ఏమి తెలియకపోయినప్పటికీ మనస్సుల్లో నిండుగా ప్రేమ ఉంది. అలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ జరుపుతుండేటప్పుడు ఒకసారి వస్తే బాగుంటుంది అని ఆయన చెబితే ఈవేళ మేము మిమ్మల్ని అందరినీ చూద్దామని, మీరు చేసే రామతారక జపాన్ని ఒకసారి విందామని, మీ అందరికీ క్షేమం కలగాలని, ఆ రాముడి పాదాల దగ్గర ప్రార్థన చెయ్యాలి అని మేము ఇక్కడికి రావడం జరిగింది. రేపు పొద్దున్న కూడా మేము మీ ఊళ్ళో ఉంటున్నాం. ఇక్కడ రామ పాదుక పట్టాభిషేకం కార్యక్రమం చేద్దాము. ఈ 5 రోజుల కార్యక్రమంలో ముగింపు సందర్భంగా మనందరం మన ఇళ్లలో రాముడి పాదుకలు పెట్టుకుని అవి మనకి రక్షగా ఉండాలి, అలా మనం చేద్దాము అని మా కూర్మాచార్యులు గారు చెప్తే మేము వచ్చాం. ఇప్పుడే మీ రెడ్డి గారు వారింటికి తీసుకెళ్ళి చూపించారు. అక్కడ ఈ చైర్మన్ గారు వారు చెప్పారు, ఇక్కడ ప్రతిరోజు సుమారుగా 1000 మంది భక్తులు భోజనం చేస్తున్నారు. పొద్దున్న ఆరంభం చేస్తే రాత్రి 10-10:30 అయ్యేదాకా అందరికీ వచ్చిన వాడికి లేదనకుండా కాస్తో కూస్తో ఏదో ప్రసాదాన్ని అందించాలి, భోజనం పెట్టాలి అని కాదు. భోజనాలు ఎప్పుడూ చేస్తుంటాం, కానీ వచ్చిన వాళ్ళకి ఏదో కొంత రామ ప్రసాదాన్ని అందించి వాళ్ళని తృప్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చెయ్యాలి అనేది మన కార్యక్రమానికి లక్ష్యము. అలా చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని గత 4 దినాలుగా. రేపటి దినాన ఇది ముగియబోతోంది అని చెప్పారు. చాలా సంతోషిస్తున్నాం మీ అందరి యొక్క భక్తికి. గతంలో సుమారుగా 24 సంవత్సరాలకి పూర్వం మేము ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ ఊరికి రాలేదు, కానీ మన పక్కన ధర్మపురికి వచ్చాము. ఎంత దూరం ఇక్కడికి? 3-4 కిలోమీటర్లు. అక్కడికి వచ్చి అక్కడ మేము ఒక 3-4 రోజులు ఉన్నాం. అప్పుడు అక్కడ కృష్ణం వందే జగద్గురు అని ఒక కార్యక్రమాన్ని చేశారు. అప్పుడు మీ అందరిలో ఉండేటటువంటి భక్తిని అక్కడ కూడా చూసాం. మా రుక్మాంధర్ రెడ్డి గారిని అక్కడ ఉన్నారు, ఇప్పుడు కూడా పెద్ద ఆయన అయిపోయి ఉంటారు, కొంచెం ఓపిక లేకుండా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ ఊరికి తీసుకెళ్ళారు మమ్మల్ని. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు చెప్పారు ఆ రుక్మాంధర్ రెడ్డి గారి స్వామి, మీరు మొట్టమొదటి వచ్చినప్పుడు ఇది చిన్న గ్రామం, ఇప్పుడు మా ఊళ్ళో వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు అని ఒక్కొక్కళ్ళు మేడలు కట్టుకున్నారు, చక్కగా ఇప్పుడు కులాసాగా ఉన్నారు, సుఖంగా ఉన్నారని చెప్పారు. చాలా ఆనందం వేసింది. వారిలో ఉండే రామ భక్తి ప్రభావం చేత, వారిలో ఉండే భగవద్భక్తి, వారందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం చేస్తే వారి ప్రాంతం అంతా బాగుపడేట్టు చేసింది. వారి పిల్లలందరూ కూడా చక్కగా మంచి మంచి ఉద్యోగాల్లో ఉండగలిగే అవకాశాన్ని కలిగించింది.
దేవుడి మీద నమ్మకం ఉంటే, భగవంతుడి నామం మీద విశ్వాసం ఉంటే తప్పకుండా అది మనకి ఫలించి తీరుతుంది అనడానికి మన ధర్మపురమే ఒక పెద్ద ఉదాహరణ. ఈ పక్కన మందసాల్లో మేము చూసాం. మా పెద్ద గురువు గారు పెద్ద జీఎల్ స్వామి వారు అని అంటారు. శ్రీకూర్మం వీళ్ళు ఎంతమంది చూశారు? శ్రీకూర్మం దేవాలయం. గుడ్. ఆ దేవాలయంలో ఒక రామక్రతు స్తంభం ఉంది. చూసారా స్తంభాన్ని? ఆ స్తంభాన్ని మా పెద్ద జీఎల్ స్వామి వారు వేశారు. అలాగే ఆ ఊళ్ళో 2 ధ్వజ స్తంభాలు ఉంటాయి. అది ఎప్పుడో ఒకసారి పడిపోయింది, రెండవది. ఈ ఊళ్ళో కూడా ఉంది. అది కూడా మన పెద్ద జీఎల్ స్వామి వారు ఏర్పాటు చేశారు. వారు ఇక్కడ ఆ మందసాలో చిన్నప్పుడు చదువుకున్నారు. వచ్చి కొంతకాలం 6 నెలల పాటు చదువుకున్నారు. ఆ చదువుకున్నారు కదా, వారు ఉండేటటువంటి వాసుదేవ స్వామి ఆలయం చూద్దామని వెళ్ళాం మేము ఇక్కడికి. 1988వ సంవత్సరంలో పాదయాత్ర కోసం వచ్చాం మేము ఇక్కడికి. వేదం చదువుకునే చిన్నారి పిల్లల్ని తీసుకుని అప్పుడు ఆ ఊరు పెడితే ఆ ఊరిలో ఆ ఆలయం అంతా పూర్తిగా రాళ్ళు అయిపోయింది. విగ్రహాన్ని పట్టుకొచ్చి బయట ద్వారం దగ్గర పెట్టి అక్కడే పూజ చేస్తున్నాడు ఆ ఊరికి చెందినటువంటి యువత. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఆ దేవుడు అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఇప్పుడు అక్కడ ఆ ఊళ్ళో ఏడాదిలో జరిగే ఆ జాతర బ్రహ్మాండమైనటువంటి వేల మంది వస్తారు. ఆ ఊరి వారంతా కలిసి వండుతారు, ఊరి వారంతా కలిసి పెడతారు, ఊరి వారంతా కలిసి వచ్చిన వాడికి లేదనకుండా పెట్టాలి. అందరినీ కూర్చోబెట్టాం, భోజనాలు పెట్టాం, కూర్చోబెట్టాం, భోజనాలు పెట్టాం. అలా చేశారు అప్పుడు ఆ రోజుల్లో. ఇక్కడ కూడా కూర్చోబెట్టే. ఓ వండర్ఫుల్, మీరు చాలా అదృష్టవంతులు, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. అంత గొప్ప భక్తి మీ అందరిలోనూ ఉంది, అంత శ్రద్ధ మీ అందరికీ ఉంది. అందుకే ఈ ఊళ్ళు ఇంకా బాగా బాగుపడాలి. మీ అందరిలో ఉండే భక్తికి తగ్గట్టుగా ఇక్కడ ఉండేటటువంటి ఈ స్థాయి వ్యక్తులలో పెరగాలి. చాలామందికి శ్రీకాకుళం అనగానే వెనకబడ్డ జిల్లా అనే ఒక పేరు, ఒక ముద్ర. కానీ అది ఏమిటో మాకు తెలియదు. కానీ దేశంలో ఎక్కడ నిర్మాణాలు జరిగినా మొత్తం నిర్మించే వాళ్ళంతా మన శ్రీకాకుళం వాళ్ళే. అది హైదరాబాద్ కావచ్చు, అది విజయవాడ కావచ్చు, అది మరో ప్రాంతం కావచ్చు, అంతా మొత్తం శ్రీకాకుళం నుంచే ఉంటారు చాలామంది. ఇప్పటికి కూడా మేము చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మంచి కళ ఉంది, శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, కలిసి పని చేసుకుపోగలిగేటటువంటి ఉత్సాహం ఉంది. అందుకోసమనే ఇవన్నీ ఉన్నాయి కనుక ఇక్కడ ఉండే వాళ్ళకి మంచి విద్య కూడా రావాలి అనే మన తర్లిపేటలో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడే ఆగి వచ్చాం. అక్కడ ఒక పెద్ద విద్యా సంస్థ ఆరంభం చేసి మన వాళ్ళందరికీ కూడా మంచి విద్యను అందించే వసతి చేయాలి అని అక్కడ ఒక పెద్ద ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. అది ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా దాన్ని బాగు చేయడం ప్రారంభం చేశారు. త్వరలో అది ఒక రూపుదిద్దుకొని మన జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి విద్యని అందించే ఒక కేంద్రంగా తయారు చేయాలి అనేది మా సంకల్పం. అట్లానే ఇప్పుడు అక్కడ ఒక ఆయుర్వేదిక కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభం చేశారు. ఏ రకమైనటువంటి మొండి వ్యాధులు వచ్చినా అక్కడికి వెళితే వాటిని చక్కగా తగ్గించేటటువంటి మంచి వైద్యులు, మంచి డాక్టర్లు అక్కడ ఉన్నారు, చక్కగా సేవ చేస్తున్నారు. అక్కడ
ఒక మంచి వైద్య కేంద్రం కూడా చక్కగా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి అనేది మా కోరిక. అందుకోసమనే అక్కడికి కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ బెల్పడలో జరిగేటటువంటి రామ క్రతువు, మీరందరూ చేసుకునేటటువంటి ఈ క్రతువులో ఎంత ఉత్సాహంగా మీరందరూ పాల్గొంటున్నారో ఒకసారి చూసి మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేసి మీ అందరి యొక్క బాగోగులు ఆ భగవంతుని చల్లగా చూడాలని ప్రార్థన చేద్దామని వచ్చాం మేము ఇక్కడికి. మీ అందరికీ కూడా ముందుగా మంగళాశాసనాలు చేస్తున్నాం. రామతారక మహాయజ్ఞాన్ని మీరందరూ చేస్తున్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఇప్పటికీ మన వాళ్ళంతా అంటూ ఉంటారు, కాశీలో చాలా పెద్ద క్షేత్రం కదా, గంగా నది తీరంలో ఎవరైనా ఎప్పుడైనా దేహాన్ని చాలిస్తే వారి చెవిలో రామతారకాన్ని ఉపదేశం చేస్తూ పరమశివుడు అక్కడ వేంచేసి ఉంటాడు ఎప్పుడున్నో అని ఇప్పటికీ కీర్తిస్తూ ఉంటారు. రామతారక మంత్రం అంత ప్రభావం కలిగినది. బతికి ఉండగా అందరినీ ఒక చోటికి తేగలుగుతుంది, చనిపోయిన తర్వాతనైనా మోక్షాన్ని ఇవ్వగలుగుతుంది. అది రామతారక మంత్రం. నారాయణ మంత్రం కూడా అట్లాంటి గొప్పతనం కలిగింది. రామ మంత్రాన్ని ఉపాసన చేస్తే, స్మరిస్తే, తలిస్తే అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉంటాడు అనేది ఒక నియమం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని పఠిస్తారు మన పెద్దలు. ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ మనకి కనిపించో కనిపించకో ఏదో ఒక రూపంలో ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు. ఎలా ఉంటాడు ఆయన? తన చేతులు శిరస్సున భరించి రామనామ స్మరణతోటి గుండె కరిగి అది ఆయన నోటి వెంట నామమై వెడలుతుంటే ఆయన కళ్ళల్లోంచి ఆనందంతో వచ్చేటటువంటి ధారలు అలాగ జాలువారుతుంటే రామనామాన్ని విశ్వసించని మూర్ఖులకి తగిన పాఠం చెప్పడానికి తగిన శక్తితో ఎప్పుడు ఆయన ఉంటాడు. ఇది మన పెద్దలు చెప్పారు. ఈవేళ మన ప్రాంతంలో కూడా తప్పకుండా ఇక్కడ ఇంత మహాయుద్ధం జరుగుతుంటే ఆంజనేయ స్వామి ఇక్కడ తప్పకుండా ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడో మనకి తెలియదు కదా. దేవతలు ఏ రూపమైనా ధరించగలుగుతారు లేదా మన మధ్య తప్పకుండా ఉంటాడు, మనని కాపాడుతూ ఉంటాడు ఆంజనేయ స్వామి. ఆ రామనామాన్ని మన గుండెల మీద అలా ఇప్పుడు రాసుకుందాం. ఎంత గొప్ప ప్రభావం కలిగినది రామనామము అనడానికి ఒక 2 ఉదాహరణలు మీకు చెప్తాం. అది ఒక కార్ అడవి. ఆ అడవిలో దొంగలు ఉన్నారు కొంతమంది. వాళ్ళు పొద్దున్నే బయలుదేరారు. ఏం చేద్దామని? దారి దోచాలి అని ఉద్దేశంతో బయలుదేరుతున్నారు. మరి ఆ పాత రోజులు కదా, ఏ భాష మాట్లాడుకుంటారు వాళ్ళు? సంస్కృత భాష మాట్లాడుకుంటారు. ఆ సంస్కృత భాష మాట్లాడుకుంటున్నారు వాళ్ళు పొద్దున్న బయలుదేరడానికి ముందుగా. అరే ఏం చేద్దాం ఈవేళ? ఆయన అడిగాడు. మిగతా వాళ్ళంతా సమాధానం చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? వనే చరామహ, వనంలో సంచరిద్దాము, అడవుల్లో తిరుగుదామర్రా అన్నాడు. తిరిగి ఏం చేయాలి? వసుచాహ రామః,
ఆ తిరిగే వాళ్ళ దగ్గర జేబులు ఏవో కొంత ఉంటాయి కదా, పెట్టుకు తిరుగుతారు కదా, ఏమేమి ఉంటే అవన్నీ లాక్కుందాము. వసు అంటే సంపద, సంపదలని లాక్కుందాము. ఆహారామహ అన్నారు వాడు. మరి మధ్యలో నదులు ఉంటాయి కదర్రా, చాలా పెద్ద పెద్ద నదులు కూడా ఉన్నాయి కదా, మరి అవి ఎట్లా? ఏం పర్వాలేదు, మనకేంటి, అందరికి ఈతలు వచ్చును కదా, రాని వాడుంటే వీపు ఎక్కించుకోవడం, వాడిని తీసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. నదీ స్తరామహ, నదులని ఈజీగా దాటేద్దాం. అమ్మో నాకు భయం వేస్తుందిరా. నా భయం స్మరామహ, ఏం భయపడక్కర్లేదు. భయం ఎందుకు? ఏమన్నారు వాళ్ళు? అది వాళ్ళేం తెలిసి అన్నలే, తెలియకుండా అన్నారు. కానీ ప్రతి మాటలోనూ ఒక రామనామం వచ్చింది. వనే చరామహ, చరామహ తిరుగుదాం అని అర్థం. కానీ ఆ పదం వాళ్ళు అన్నప్పుడు తెలియకుండా రామ వచ్చింది అందులో. సంపదలని ఆహారామహ, లాక్కుందాము. ఆహారం అంటే లాక్కోవడం. వసుచ ఆహారామహ, సంపదలని ఇష్టవంతుడిగా లాగేసుకుందాము అన్నారు వాడు. కానీ తెలియకుండా అందులో కూడా ఒక రామనామం వచ్చింది. మరి నదులు వస్తాయి కదా రా అని అడిగితే నదీ స్తరామహ, నదులని తరించుకుంటూ పోదాము, దాటుకుంటూ పోదాము అన్నారు. అందులో కూడా మళ్ళీ రామనామం వచ్చింది. అమ్మో మాకు భయం వేస్తుంది రా అంటే నా భయం స్మరామహ, మనం భయాన్ని స్మరించొద్దు. న స్మరామహ, అందులో మళ్ళీ ఓ రామనామం వచ్చింది. తెలియకుండానే వాడు రామనామాన్ని పలికి ఆ రామనామ ప్రభావంతో ఈ తీరయంతో వనే కిరాతాః ముక్తింగతాః రామ పదానుషంగాత్, అనుకోకుండా రామనామం వారి నోట పలకడం చేత వాళ్ళంతా కూడా చక్కగా మోక్షాన్ని పొందారు. ఎవరు? దొంగలు, కిరాతకులు. వాళ్ళే మామూలుగా మీలాగా భక్తులు కాదు. మీరందరూ భక్తితోటి చక్కగా బొట్లు పెట్టుకుని వచ్చారు. వాళ్ళకేం బొట్లు తెలీదు, బాణం తెలీదు, భక్తి తెలీదు, రక్తి తెలీదు. వాళ్ళు కేవలం తినడం ఒక్కటే తెలుసునంతే. అయినప్పటికీ కూడా రామనామ ప్రభావం వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చింది. ఇది మోక్షం కోరుకునేవాడు సంగతి. మాకు మోక్షం వద్దు స్వామి, మాకు ఇక్కడ హాయిగా బతకాలి, మేము ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండాలి, ఇంకా బోల్డని పనులు చేయాలి అంచేత మాకు ఇక్కడ ఉండడానికి ఇది ఉపయోగపడుతుందా లేదా చెప్పండి. మరి ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? కలిసి మెలిసి ఉండాలి. సమాజంలో మనందరం ఉండాలంటే ఎలా జీవిస్తే ఆనందంగా ఉంటామండి? అందరం కలిసి ఉంటే సుఖం. మనందరికీ చిన్నప్పుడు తెలుసును, కలిసి ఉంటే అందరికీ వచ్చును. మీ అందరికీ తెలుసు కలదు సుఖం అని తెలుసును, కానీ మనం కలిసి ఉండే ప్రయత్నాలు చేయం. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే ప్రయత్నం చేస్తాం, ఒకళ్ళనొకళ్ళు అడిచే ప్రయత్నం చేస్తాం, ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసే ప్రయత్నం చేస్తాం. సమాజం అట్లా ఉంది. రకరకాల కులాల పేర్లతో, రకరకాల మతాల పేర్లతో, రకరకాల జాతుల పేర్లతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చెలాయించాలనుకునే మనస్తత్వం కనిపిస్తుంది సమాజంలో. కానీ అలా ఉండకూడదు. అందరం కలిసి ఉండాలి. ఎలా ఉంటాం? కలిసి ఉండాలంటే ఒకటే సాధనం, రామనామం. ఉంటుంది అలాగా. ఒక జరిగిన సన్నివేశాన్ని మహానుభావులు చెప్పారు. మన రాముడు సముద్రం దాటాలి. ఎందుకు? సీత
లంకలో ఉంది అని తెలిసింది. లంకకి చేరాలి. మరి లంకకి వెళ్ళాలంటే ఈ మన భారతదేశం నుంచి లంకా నగరానికి మధ్యలో దూరం సముద్రం ఉంది. ఎంత దూరం? 100 యోజనాల దూరం ఉంది సముద్రం. ఎంత? 100 యోజనాలు. మీరు గెలిచి వెళ్ళగలరా? వెళ్ళాలి. మరి ఏం చేయాలి? రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని ఆలోచిస్తుంటే విభీషణుడు అప్పుడే వచ్చాడు. రాముని శరణాగతి చేశాడు. చేస్తే రాక్షసుడే అని తెలిసిన రాముడు అంగీకరించాడు మన విభీషణుడిని తన తోటి ఉండడం కోసం. అంటే శరణాగతి చేయడం చాలా గొప్ప పని. శరణాగతి చేస్తే రాముడు కూడా అంగీకరిస్తాడు కదా, తెలిసింది. రామా, నువ్వు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళి శరణాగతి చేయబోయ్, దారిస్తాడు సముద్రం నీకు అన్నాడు ఆయన. చాలా బాగుందయ్యా, మంచి సలహా ఇచ్చావు. పోదాం అక్కడ సముద్రం దగ్గర శరణాగతి చేద్దాము అని దర్భలు పరుచుకుని తూర్పు వైపు ముఖం పెట్టి నమస్కారం పెడుతూ రామచంద్రుడు 3 రోజులు పడుకున్నాడు. ఏమని? హే సముద్రమా, నాకు దారివ్వు. కానీ సముద్రం ఏం చేయలా. కనీసం కనపడలా. రాముడికి ఒళ్ళు మండింది. నేనేం చేతకాని వాడిని అనుకుంటున్నావా? మా విభీషణుడు చెప్పాడు కదా అని నిన్ను శరణాగతి చేస్తే దారి ఇవ్వనంటావు, కనిపించనంటావు. సముద్రమా, నిన్ను ఎండించి పారేస్తా. ఒక్క చుక్క నీళ్లు లేకుండా సముద్రం శోషయిష్యామి పద్భ్యామ్యాంతు ప్లవంగమాః. హాయిగా మా వానర వీరులందరూ కూడా కాళ్ళతోటి నడిచి వెళ్ళిపోతారు, నీటి చుక్క లేకుండా చేస్తా సముద్రంలో అని బాణం తీశాడు రాముడు. అప్పుడు గడగడలాడుతూ వచ్చాడు సముద్రం. రామా, నన్నేం చేయకయా, నువ్వే కదా నియమాలు పెట్టావు. సముద్రము తన గట్టు దాటకూడదు. ఇది నువ్వు పెట్టిన నియమమే కదా. మరి నువ్వు పెట్టిన నియమాన్ని నేను పాటిస్తుంటే నా మీద కోపడతావేంటయా? పాపం రాముడికి సరే ఏం చేయాలి? సరే నీ మీద కాదులే, నిన్నెవడో రాకుండా అడ్డు ఉంటాడు కదా, చెప్పు, వాడెవడో వాడి మీద వేసేస్తాను అన్నాడు. బాణం ఆల్రెడీ ఎక్కువ పెట్టాడు, మరి ఎక్కువ పెట్టింది ఊరికే పోకూడదు కదా. సరే ఎవరి మీద చెప్పాడా, ఎవరి మీద వేశాడు. నాకు దారి కావాలయా అని అడిగాడు. కానీ రామా, అట్లా దారి అలా ఇవ్వడం నియమం కాదు. ఓ మంచి, నీకు ఇంతమంది వానర వీరులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ పట్టుకొచ్చి రాళ్ళు వేమని సముద్రాల్లో. రాళ్ళు తేలేటట్టుగా మీ దగ్గరే ఓ ఆయన ఉన్నాడు. మీ వానర వీరుల్లో నలుడు నీలుడు అని ఓ 2 ఉన్నారయా. ఓ ఆయన ముట్టుకుంటే రాళ్ళు తేల్తాయి. మరో ఆయన ఆ రాళ్లతోటి చక్కగా బ్రిడ్జి కట్టమను, దాని మీద హాయిగా మీరు నడిచి వెళ్ళిపోవచ్చు. సరే బాగుంది, మంచి ఉపాయం చెప్పారు, సంతోషమైన అయితే వెళ్ళి రా అన్నాడు. పంపించేసాడు. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాళ్ళు పట్టుకొచ్చి ఒక్కొక్కటి వేస్తున్నాడు సముద్రంలో. ఆయన ఇచ్చిన వరం ఏమిటి? ధనుడు ముట్టుకుని రాళ్ళు వేస్తే రాళ్ళు తేల్తాయి. కానీ సముద్రంలో ఎప్పుడు ఏమొస్తుంటాయి? అలలు వస్తుంటాయి. మరి తేలే రాళ్ళు అలలు వస్తే ఏమవుతాయి? ఇటు అటు పోతుంటాయి. రాళ్ళు తేలుతున్నాయి మాట వాస్తవం, కానీ ఇటు అటు పోతున్నాయి. మరి ఇటు అటు పోతే ఏం చేయాలో చెప్పలేదు ఆ సముద్రుడు. వచ్చాడు, వెళ్ళిపోయాడు తప్పించుకుని. కానీ ఇప్పుడు రాళ్ళు తేలుతున్నాయి కానీ విడివిడిగా పోతున్నాయి. ఏం చేయాలో పాపం రాముడికి తోచల. ఆంజనేయ స్వామి చూశాడండి.
రామా నాకు ఉపాయం తట్టిందా? ఏం చేస్తావు? నేను చేసి చూపిస్తా ఒకసారి, నువ్వు వెయిట్ చేయి అన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఒక రాయి మీద శ్రీ, రెండో రాయి మీద రా, మూడవ రాయి మీద మా, ఇలా రాసి వదిలిపెట్టాడు. మూడు వచ్చి ఒక చోట కలుసుకున్నాయి. శ్రీరామ మూడు కలుసుకున్నాయి. భేష్, నాకు ఇప్పుడు ఉపాయం తెలిసిపోయింది అన్నాడు నీలుడు. నీలుడు ఇంజనీర్ అంచేత ఆయన నాకు ఉపాయం తెలిసింది అన్నాడు. సరే ఏం తెలిసిందా? ఇప్పుడు 3 రాళ్ళు తేలాయి కదా, కలిసాయి కదా, ఇంకో 3 రాళ్ల మీద రాయండి అన్నాడు. రాశాడు శ్రీరామ, ఆ 3 ఒక బ్లాక్ అయిపోయింది. ఇంకో 3 రాళ్ల మీద రాశారు, ఆ 3 ఒక బ్లాక్ అయ్యాయి. ఇప్పుడు ఎన్ని బ్లాక్స్ అయ్యాయి? 3 బ్లాక్స్ వచ్చాయి. ఈ 3 బ్లాక్స్ అంటే 3 3 9 వచ్చాయి. ఆ 3 మీద కలిపి మళ్ళీ శ్రీ రాశాడు. ఇంకో 3 మీద రా రాశాడు. ఇంకో 3 మీద మా రాశాడు. ఇప్పుడు ఏమైపోయి మొత్తం 9 కలిసి ఒకటికి వచ్చాయి. ఎట్లా బ్లాక్స్ చేయాలో అర్థమైంది కదా. ఇవన్నీ తేలే రాళ్లే, కానీ అవి కలుసుకోవడం, ఒకదానితో ఒకటి కలిసి ఉండడం ఎట్లాగో ఆంజనేయ స్వామి రామనామాన్ని రాసి చూపించి చేశాడు ఆయన. భేష్, ఇంకేముంది, తెలిసిపోయింది ఉపాయం. 3 రాళ్ళ మీద ఒక్కొక్క అక్షరం రాయడం, వాటిని ఒక చోటకి చేర్చడం, అలాంటి వాటిని మళ్ళీ ఇంకో చోటకి చేర్చడం, వాటిని మళ్ళీ ఇంకో చోటకి చేర్చడం. ఇలా మొత్తం 5 రోజుల్లో 100 యోజనాల బ్రిడ్జి కట్టి పారేశారు. ఎన్ని రోజుల్లో? 5 రోజులు. రామాయణంలో చెప్పింది 5 రోజులే. 100 యోజనాల బ్రిడ్జి కట్టారు. ఇవాళకి ఆ బ్రిడ్జి ఉంది అక్కడ. అది రామాయణం అంటే ఎప్పుడో 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఆ బ్రిడ్జి ఇప్పటికీ పోలా. అయోధ్య నగరం ఒకసారి ఎప్పుడో మొత్తం పూర్తిగా శిథిలం అయిపోయింది. తర్వాత ఎప్పుడో వచ్చినటువంటి ఋషభ చక్రవర్తి కట్టాట, అది శిథిలం అయిపోతే విక్రమాదిత్యుడు కట్టాట మన 16వ శతాబ్దంలో. ఇలాగ అయోధ్య నగరం ఒకవేళ శిథిలం అయితే అయిందేమో, కానీ మళ్ళీ నిర్మాణం చేయాల్సి వచ్చింది. కానీ ఆ వేళ వానరులు కట్టిన రామనామ అంకితమైనటువంటి ఆ బ్రిడ్జి ఇప్పటికీ అక్కడ ఉంది. ఎంతమంది వెళ్ళారు? చూసారు ఎవరైనా? మీరు ఎవరైనా? ఎవరు వెళ్ళా? మేము వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాం మేము. అక్కడ దర్భశయనం అని ఒక ఊరుంది. ఎవరు? దర్భశయనం అంటారు ఆ ఊరిని. అక్కడికి వెళితే అక్కడ తిరుపుల్లాణి అని అంటారు అక్కడ వాళ్ళ భాషలో. అక్కడికి వెళితే అక్కడికి పడవలో కొంచెం ముందుకు తీసుకెడతారు. వెళితే అక్కడ మీకు కింద నుంచి ఆ బ్రిడ్జి కనిపిస్తుంది నీళ్లలో. 6 అడుగుల కింద నుంచి అలా శ్రీలంక వైపు ఆ బ్రిడ్జి కనిపిస్తే కొంచెం లోపలికి వెళితే ఇంకొంచెం పైపు కూడా ఉంటుంది. ఇప్పటికి కూడా ఉంది ఇంకా ఆ బ్రిడ్జి. అమెరికా వాళ్ళు పైన తిరిగేటి ఉపగ్రహం నుంచి దాని ఫోటో తీసి చూపించిన తరువాత ప్రపంచానికి అందరికీ తెలిసింది ఇప్పటికీ ఇంకా బ్రిడ్జ్ అక్కడ ఉంది అనేది. అయితే దేంతో కట్టింది? రామనామాలతో కట్టింది. జ్ఞాపకం పెట్టుకోండి, రామనామాలు రాస్తే రాళ్ళు కలిసాయి. దానికి అది గుర్తు, అది సాక్ష్యం. ఆ రామనామాలు మన గుండెల మీద రాస్తే మనందరి గుండెలు కలవండి. కలుస్తాయా? కలవా? రామనామాన్ని మనం శ్రీరామ 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 రాస్తే మనందరి మధ్య అనురాగం పెరుగుతుంది, ద్వేషాలు తగ్గుతాయి, కలవగలుగుతాము. ఇది మన పెదజీయని స్వామి వారు అప్పట్లో రామకృష్ణ స్తంభాలు కట్టారు.
ఇటుక మీద శ్రీరామ 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 కట్టి వాటిని నిర్మాణం చేయించారు. మన ఊళ్ళో కూడా ఒకటి ఉందని ఇప్పుడే మా స్వామి చెప్తున్నాడు. మన శ్రీకూర్మంలో ఉంది, మన దగ్గర చాలా ఊళ్ళల్లో ఉంటాయి ఆ రామగుర్తు స్తంభాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. రామనామానికి మోక్షాన్ని ఇచ్చే శక్తి మాత్రమే కాదు, ఇక్కడ మనం జీవించి ఉండాలి అని అనుకుంటే ఆనందంగా జీవించాలి. ఆనందంగా జీవించాలంటే నలుగురు కలిస్తే ఆనందంగా జీవిస్తాం తప్ప ఒకరినొకడు తిట్టుకుంటే, ఒకరినొకళ్ళు కొట్టుకుంటే, ఒకరినొకళ్ళు ద్వేషిస్తే ఆనందం ఎక్కడుంటుంది? కలిసి మెలిసి ఉండాలి. అలా కలిసి ఉండేట్టు చేయగలిగే శక్తి రామ నామానికి ఉంది. మీరు ఈ ఊళ్ళో ఆ రామనామాన్ని 5 రోజులు ఒక మహాయజ్ఞంలా పెట్టి చక్కగా చేస్తున్నారు. ఆ రామనామ అఖండ పారాయణని మీరు ఇక్కడ చేస్తున్నారు. కోరుకున్నా కోరుకోకపోయినా చెవులంటూ ఉంటే చాలా అందులోకి వెళ్ళేట్టుగా చేస్తున్నారు. మీరు ఇప్పటికి కూడా వినిపిస్తోంది ఇక్కడి నుంచి రామనామం. కళ్ళైతే రెప్పలు పెట్టాడు, కంటి వద్దు అనుకుంటే అలా కళ్ళు మూసేసుకోవచ్చు చూడద్దు అనుకుంటే. కానీ చెవులో చక్కగా దేవుడు చెవులు తెరిచే పెట్టాడు చూడండి మనందరికీ. మూసేద్దామన్నా లాభం లేదు, నేను చెవులు చేతులు పెట్టేసుకున్నా లోపలికి వెళ్ళి పెడుతూనే ఉంటాయి. అట్లాంటి ఒక అదృష్టం మనందరికీ వచ్చింది. ఇక్కడ మీ ఊళ్ళో రామనామాన్ని పాడి చెప్పే అని వినే అదృష్టం మీ అందరికీ వచ్చింది. దీని ప్రభావం చేత మీ ఊళ్ళో రాబోయే కాలం అంతా మంచిగా ఉండాలి, మంచిగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. మన వారందరికీ సుఖాలు కలగాలి అని చక్కగా అవకాశం ఉన్నప్పుడల్లా రామనామం రాయడం ఎంతమందికి అలవాటు? ఎవరికి లేదు అలవాటు. పోనీ ఇప్పుడు మీ అందరికీ రాయాలంటే ఏం కావాలి? పెన్ను కావాలి. ఇంకేం కావాలి? పుస్తకాలు కావాలి. పుస్తకాలంటే ఖర్చు, పెన్ అంటే ఖర్చు, పెన్నులో లోపల రీఫిల్ అయిపోతే మళ్ళీ ఖర్చు. పైసలు ఖర్చు పెట్టకుండా రాసే పద్ధతి చెప్పంటారా? పైసా ఖర్చు లేకుండా. ఎంతమంది పైసా ఖర్చు లేకుండా ఉంటే రాస్తారు చెప్పండి? మీరు రాస్తా ఉంటే మేము చెప్తాం. రాస్తారా? ఆ రామనామం రాసేటప్పుడు కూడా ఆ రాసే శక్తి ఎవరికో పోకూడదు, మన దగ్గరికి రావాలి. అలా మన దగ్గరికి వచ్చేటట్లుగా ఇప్పుడు మీరు పేపర్ల మీద రాశారనుకోండి, ఆ పేపర్లు ఎవరి దగ్గర ఇవ్వాలి, దాన్ని ఎక్కడో వేయాలి. వాడు సరిగ్గా వేస్తాడో వేయడో తెలియదు, కింద పారేస్తాడో ఏమిటో తెలియదు, ఎవడైనా తొక్కుతాడేమో తెలియదు, నీళ్ళలో విసర్జించేస్తారేమో తెలియదు, ఏమవుతుందో మనకి తెలియదు. అలా లేకుండా రాసే ప్రతి నామము మన నరాల్లోకి జీర్ణించుకుపోయేట్టుగా రాసే పద్ధతి చెప్పంటారా? ఏమంటారు? అది పొద్దున్నో మధ్యాహ్నమో రాత్రో ఎప్పుడు మీకు టైం దొరికితే అప్పుడు రాసే పద్ధతి చెప్పంటారు? ఎంతమంది రాస్తారు? ఎక్కువసేపు రాయద్దు. ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషము, అర నిమిషం అయినా చాలు, ఒక్కసారైనా చాలు రోజు. ఎంతమంది రాస్తారు? ఇంకా అందరి చేతులు కనపడలేదు. సింపుల్, వెరీ వెరీ సింపుల్. చెప్పంటారా? మీ చేతిని తీసుకుని ఇలా ఎడమ చేతిని పైకి తీయండి, కుడి చేతిని ఇలా పైకి తీయండి, ఈ చూపుడు వేలు తీయండి పైకి. చూపుడు వేలు తెలుసునా తెలీదా? ఈ చూపుడు వేలుతో మన ఈ చేతికి పైన డాక్టర్ గారు వస్తే జ్వరం చూస్తారు తెలుసునా మీకు? ఎక్కడ? ఆ నరం మీద, ఆ నాడి మీద రాయండి శ్రీరామ 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 శ్రీరామ. ఎలా ఉంది? ఎక్కడ రాస్తున్నారు మీరు? దానికైనా పెన్ను కావాలా? పేపర్ కావాలా? శక్తి ఎక్కడికి వెళుతుంది? నేరుగా నరాల్లో
నరాల్లోకి జీర్ణించుకుపోయేటట్టుగా రాస్తున్నారు. రాధా రాయండి చూద్దాం కొంతసేపు. మేము అంటుంటా, మీరు కూడా అంటూ రాయండి. ఓకేనా? శ్రీరామ శ్రీరామ్ శ్రీరామ శ్రీరామ. మేము చెప్తే అంటాం కాదు, మీరు కూడా అనాలి. శ్రీరామ 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 శ్రీరామ. శ్రీరామ 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 శ్రీరామ. శ్రీరామ 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 శ్రీరామ. ఎవరికి ఏ లిపి వస్తే ఆ లిపిలో, నీకు తెలుగు వస్తే తెలుగులో రాయి, ఒడియా వస్తే ఒడియాలో రాయి, హిందీ వస్తే హిందీలో రాయి, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో రాయి. ఏదొస్తే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా, పైసా ఖర్చు లేదు కదా. నీ నరాలలో రామనామానికి శక్తి నింపుతున్నావు కదా. వచ్చే శక్తి మనకి రావాలా, ఎవరికో పోవాలా? శ్రీరామ 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 శ్రీరామ. మనకేమైనా నష్టం వస్తుందా? శక్తి క్షీణిస్తుందా? కొత్త శక్తి పెరుగుతుంది మనలో. రాధమా ఈవేళ నుంచి మీ యజ్ఞం రేపు పూర్తయిపోతుంది. కానీ ఈ రామనామాన్ని రాసేది ఇప్పటి నుంచి ఆరంభం అవుతుంది కదా. మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. రామనామాన్ని మన నరాల్లోకి ఎక్కించగలిగితే ఆ వేళ శిలలే కలిసినప్పుడు మన సమాజంలో మనం ఎందుకు అందరినీ కలుపుకుంటూ వెళ్ళలేము? అలా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ తీర్థగోష్ఠి రాగానే ఇక్కడికి వచ్చి రాముడి పాదుకల్ని మనం తీసుకొని ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసుకుని మన ఇంట్లో వాటిని సంరక్షణగా చేసుకుంటూ వాటి యొక్క రక్షణలో మన జీవితాన్ని శక్తివంతంగా ముందుకి సాగిద్దాం. మనందరికీ ఆ రాముడి దయ ఎప్పుడు రక్షణ కవచంగా ఉండాలి అని ఆశిస్తూ మీ అందరికీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సురేఖ పట్నాయక్ గారు 100 రూపాయల విరాళాలు సమర్పించారు. సురేఖ పట్నాయక్ గారు ఇచ్చాపురం వాసులు 100 రూపాయల విరాళాలు సమర్పించారు. వారికి వారి సభ్యులకి శ్రీమన్నారాయణ ఆశీస్సులు శిలా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
సమర్పించారు. 100 రూపాయలు విరాళంగా ఆ శ్రీమన్నారాయణ ఇచ్చేసాం. కనిపించిన వల్ల ఆ పాపను తీసుకుని అనవసరం కావడం రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కష్టపడి నేర్చుకున్న పిల్లలు ఎవరైనా మీ కంపెనీ కనిపిస్తే మీరు వెంటనే అనవసరం కావడానికి తీసుకొచ్చి అనౌన్స్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. సమర్పించారు. సమర్పించిన దాతలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. యజ్ఞానికి వచ్చేసిన